అమెరికాను ఇరాన్ అస్సలు లెక్క చేయడం లేదా? అగ్రరాజ్యం చెబితే హోర్మోజ్ను తెరవాలా అని ప్రశ్నిస్తోందా? డీల్ కుదిరిందని అమెరికా చెబుతున్నా అంత సీన్ లేదని ఇరాన్ ఎందుకంటోంది? ఇప్పుడు రూట్ మార్చి ఇరాన్ ఒమన్ భాయ్ భాయ్ అని ఎందుకంటోంది? 48 గంటల్లో ఏం జరగబోతోంది? వాచ్ దిస్ సిగ్నేచర్ స్టోరీ. అమెరికా ఆశించింది ఒకటి, అక్కడ జరుగుతోంది మరొకటి అన్నట్లుగా పశ్చిమాసియా పరిస్థితులు తయారవుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపుపై మరోసారి ఆశలు రేగిన తరుణంలో కథ మొదటికొచ్చే విధంగా ఇరాన్ ప్రకటనలు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి ఉంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోందని 24 గంటల క్రితం అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగా హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు 2 దేశాల అంగీకారానికి వచ్చినట్టు సమాచారం అందింది. చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం రవాణా నౌకలు పర్షియన్ గల్ఫ్ లోని ఇరాన్ నియంత్రణ పరిధి ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి ఒమన్ నియంత్రణలోని ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే నౌకల నుంచి రక్షణ కల్పించినందుకు సర్వీస్ ఫీజును వసూలు చేస్తారు. ఈ ఒప్పందం కుదిరితే యుద్ధము తాత్కాలికంగా ముగిసిపోయే అవకాశం ఉంది. చర్చలు కొనసాగుతున్నాయని, తుది ఒప్పందం కొంత భిన్న రూపంలో ఉండే అవకాశం ఉందని చర్చలతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ఏ ఒప్పందమైనా హోర్ముజ్లో అమెరికా నిర్బంధం ఎత్తివేతతో ముడిపడి ఉంటుందని వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిని త్వరలోనే తెరుస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం నిజంగా ఆశాజనకమైన పరిణామమేనని నౌకాయానంపై ఆధారపడుతున్న అనేక దేశాలు భావించాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ప్రత్యక్ష, పరోక్ష చర్చలు సఫలమయ్యాయని ఆయన వివరించారు. అందరూ సంతోషిస్తున్న తరుణంలోనే ఇరాన్ ఒక బాంబు పేల్చింది. ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చింది. ఇంతవరకు ఎలాంటి ఒప్పందం జరగలేదని, అమెరికా ప్రమేయం లేకుండా నేరుగా ఒమన్తో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. తమ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా సరికొత్త నౌకాయాన వ్యవస్థను సృష్టించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లుగా ఇరాన్ చెబుతోంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలపై ఇరాన్కు ఇష్టం ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఒమన్తో ఒప్పందానికి మాత్రం వెనుకాడబోమని ప్రకటించింది. అమెరికా ప్రకటించిన టైం లైన్ ఇరాన్కు ఏమాత్రం ఇష్టం లేదని తేలిపోయింది. ఒకరు చెప్పినట్లుగా తాము వినటం ఏంటని ఆ దేశం ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలతో ప్రపంచానికి మేలు జరుగుతుందన్నది మాత్రం నిజం. ఇరాన్ నియంత్రణలో ఉన్న ఉత్తర మార్గం, అమెరికా కంట్రోల్ చేస్తున్న దక్షిణ మార్గానికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సృష్టించేందుకు ఇరాన్, ఒమన్ సిద్ధమవుతున్నాయి. కొత్త ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలతో ఇరాన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ట్రంప్ తన హామీలను నిలబెట్టుకోకుండా తరచూ ఇరాన్పై దాడులు చేయిస్తున్నారని ఆ దేశం ఆరోపిస్తోంది. ట్రంప్ డిమాండ్లను బట్టి తమ నిర్ణయాలు ఉండవని, నిర్మాణాత్మక చర్చలు జరిపే ఒమన్తోనే తాము ముందుకు సాగుతామని ఇరాన్ చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్ను హెచ్చరించారు. ఇరాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ఇరాన్ అణు ఆయుధాలను అమెరికా ఆమోదించబోదని ట్రంప్ మరోసారి ప్రకటించారు. అయినా ఇరాన్ దిగి వస్తుందా అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మరో 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే భీకర యుద్ధం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి.